హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మన ఇంట్లో ఎప్పుడైనా బనానాస్ తీసుకొచ్చినప్పుడు కంపల్సరీగా ఒక్కటైతే ఉండిపోద్ది, అది రైప్ అయిపోద్ది. అలాంటప్పుడు ఈ క్విక్ స్నాక్ రెసిపీ చేసి పిల్లలకి ఇచ్చేవచ్చు అనమాట. చాలా చాలా బాగా వస్తుంది అండ్ పిల్లలకి బాగా నచ్చుతుంది. దానికోసం ఎంత రైప్గా ఉంటే ఇంకా అంత స్వీట్నెస్ ఉంటుంది. సో ఒక బనానాని చాప్ చేసేసాను, తర్వాత మ్యాష్ చేసేసుకోవడమే. ఇది మనకి ఆల్మోస్ట్ ఒక 10 minutes రెడీ అయిపోద్ది. చాలా చాలా సింపుల్ రెసిపీ. మెయిన్గా ఆఫ్టర్ స్నాక్ లాగా కూడా, ఆఫ్టర్ స్కూల్ స్నాక్ లాగా కూడా చాలా బాగుంటుంది. సో ఆ రెసిపీ చూసేద్దాం. చాలా రోజుల నుంచి రెసిపీ వీడియోస్ ఏం పెట్టలేదు కదా. బ్లాగ్లోని రెసిపీస్ ఏమవుతాయి అంటే ఇంకా మళ్ళీ చూద్దామంటే దొరకవు. అందుకని చెప్పి నేను ఈ చిన్న రెసిపీని ఇలా యాడ్ చేస్తున్నాను. సో ఈ బనానా మ్యాష్ చేస్తాం కదా, అందులో ఒక ఎగ్ వేసుకున్నాను. ఇది చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది, ఎందుకంటే బనానా ఎగ్ ఇవన్నీ కూడా మంచి ఫిల్లింగ్వి కదా, అందుకని చెప్పి. సో ఎగ్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకుందాం. తర్వాత ఈ రోజు మనం మైదా వేయట్లేదు, ఆట, దాని తర్వాత ఓట్స్ పౌడర్, ఇంకా కొంచెం నట్ పౌడర్ చేశాను కదా, అది వేసాను. సో మీకు మైదా కూడా వేసుకోవచ్చు కావాలి అనుకుంటే, అప్పుడు కొంచెం వైట్గా ఇంకా ఫ్లఫీగా వస్తుంది. లేదు ఎలాగా చేస్తున్నాం కొంచెం హెల్దీగా చేసుకుందాం అనుకుంటే కనుక గోధుమ పిండి వేసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ ఓట్స్ పౌడర్తో కూడా వేసుకోవచ్చు. ఏదైనా మనకు వచ్చేస్తాయి ప్యాన్ కేక్స్. సో కొంచెం ఆట వేసాను, కొద్దిగా ఓట్స్ పౌడర్ ఉంది, సో అది కూడా వేసాను. తర్వాత నట్ పౌడర్ వేసాను. దీనివల్ల కూడా చాలా హెవీ అయిపోద్ది అన్నమాట. ఇంకా ఇందులో కావాలి అనుకుంటే మనం వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను వెనిలా ఎసెన్స్ వేయట్లే, సినమన్ పౌడర్ వేస్తాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని ఒక బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. మనం ఎప్పుడైతే ఇంకా ప్యాన్ కేక్స్ లాగా చేస్తాం అనుకుంటున్నామో అప్పుడు కొంచెం బేకింగ్ పౌడర్ వేసాను, బేకింగ్ సోడా కాదు, సారీ, బేకింగ్ పౌడర్ కొంచెం, సినమన్ పౌడర్ కొంచెం వేసుకోవడమే. సినమన్ ఎప్పుడైనా ఇలాంటి రెసిపీస్కి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది మనకి బేకరీ స్టైల్లోకి వచ్చేస్తుంది అన్నమాట. అంతే, రెడీ అయిపోయింది మన ఈ బ్యాటర్. దీంతో మనం ఏ షేప్లో చేసుకుంటే ఆ షేప్లో యమీ యమీ ప్యాన్ కేక్స్ ఆర్ పొంగనాలు ఆర్ ఎనీథింగ్ మనకి నచ్చిన షేప్లోని మనం వాడేసుకోవచ్చు అన్నమాట. ఈ రోజు అయితే నేను యూజ్ చేస్తున్నాను అగారో రాయల్ ప్రీ సీజన్డ్ క్యాస్ట్ ఐరన్ పనియారం ప్యాన్ అండి. ఇది మనకి 15 పిట్స్ వస్తాయి. అగారో వాళ్ళు క్యాస్ట్ ఐరన్వి కూడా రిలీజ్ చేశారు, మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక. వీళ్ళవి ప్రీ సీజన్ వస్తాయి, ఎంత బాగా వచ్చేస్తాయో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ కొంచెం గ్రీస్ చేసేసుకుంటున్నాను కొద్దిగా బటర్ తోటి. ఈ బటర్ కూడా యూజ్ చేయకూడదు, ఇంకా హెల్దీగా చేసేయాలి అనుకుంటే మనం నెయ్యి కూడా వేసుకోవచ్చు, మన ఇష్టమే. పిల్లలకి కాబట్టి నెయ్యి ఇస్తే ఇంకా మంచిది, కానీ కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే బటర్ వేస్తున్నాను. సో నేను ఇంకా షుగర్ వేయలేదు, వేరే స్వీట్నర్ ఏం వేయలేదు, మీరు అబ్జర్వ్ చేస్తే, ఎందుకంటే మనకి బనానాలోంచి వచ్చిన అది సరిపోద్ది. ఇంకా కావాలి అనుకుంటే లాస్ట్లో మనం సర్వ్ చేసేటప్పుడు కొంచెం హనీ డ్రిజిల్ చేస్తే సరిపోద్ది అన్నమాట. సో ఇంకా ఈ పనియారం ప్యాన్ గురించి కొంచెం మాట్లాడేసుకుందాం. ఇందులో ఎందుకు వేసావు హరీష అంటే, ఇవి చిన్న బైట్ సైజ్ వస్తాయి కదా, వైభవ్ నాన్న తినడానికి బాగుంటుంది అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా అని చెప్పి ఇందులో చేశాను. సో ఈ పనియారం ప్యాన్ వచ్చేస్తే నో కెమికల్ కోటింగ్ అండి, కెమికల్ కోటింగ్ ఏం ఉండదు. తర్వాత ఒక చిన్న సిలికాన్ కాదు, లైక్ క్లాత్ టైప్ ఆఫ్ హ్యాండిల్స్ కూడా వచ్చాయి. అవి కావాలి అనుకుంటే మనం పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను మీకు, ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను. సో ఫాస్ట్గా హీట్ అయిపోద్ది అండ్ ఎంతైనా సరే ఐరన్ వాటర్లో కుక్ చేసుకుంటే చాలా హెల్దీ అంటారు. అందుకని చెప్పి మీరు ప్రీ సీజన్డ్ క్యాస్ట్ ఐరన్వి ఏమైనా చూస్తూ ఉంటే కనుక యూ కెన్ ట్రై దిస్ అండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చాలా చిన్న సైజు, నేను ముందే చెప్తున్నాను. 15 పిట్స్ వచ్చాయి కాబట్టి పర్లేదు, లైక్ 4 cm x 2 cm ఈచ్ వస్తుంది అన్నమాట. అంత చిన్న బైట్ సైజ్ వస్తుంది సరిగ్గా చెప్పాలి అంటే. అండ్ ఇది గ్యాస్ ఓవెన్ కంపాటబుల్, మనం ఇది ఇండక్షన్లో కానీ మైక్రోవేవ్లో కానీ పెట్టేయకూడదు, అదొకటి చూసుకోవాలి. ఇందులో మనం రకరకాల అప్పేస్ చేస్తారు కదా, స్వీట్, మసాలా, వెజిటేబుల్ పొంగనాలు, ఓట్స్ పొంగనాలు, అన్ని రకరకాలు వేసుకోవచ్చు. సో కంఫర్టబుల్ గ్రిప్ కోసం అది కూడా వచ్చింది అండ్ డైమెన్షన్స్ అన్ని కూడా సరిగ్గా మనకి డైలీ యూస్కి బాగుంటుంది. సో ఇంకోటి మనం వేసేటప్పుడు ఒక్కటి జాగ్రత్తగా ఉండాలి ఏంటంటే, మధ్యలో ఇది హీట్ ఎక్కువ వచ్చేస్తుంది కదా, సో అందుకని చెప్పి లాస్ట్లో మధ్యలో ఉన్న 5 పిట్స్లో వేయాలి. మిగిలిన టైంలో ఫస్ట్ ఏమో ఈ చుట్టుపక్కల వేస్తాం అనుకోండి, అప్పుడు సరిగ్గా కుక్ అవుతుంది. అండ్ అయిపోయాయి, ఎంత క్విక్గా ఈజీ ఆఫ్టర్ స్కూల్ స్నాక్ అన్నమాట. మనం ఇది ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లైక్ కొంచెం ఫ్రూట్స్తో కానీ, హనీతో కానీ, మైపుల్ సిరప్తో కానీ, చాక్లెట్ సిరప్తో కానీ, మన ఇష్టం, మనకు నచ్చినట్టు మనం సర్వ్ చేసేసుకోవచ్చు. సో అదన్నమాట ఈ రోజుకి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను.
నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.